హాయ్ అండి. ఏదైతే సింగయ్య చనిపోయారో జగన్ కారు కింద పడిపోయి దానిపైనైతే చాలా రచ్చ అయితే నడుస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ప్రశ్నైతే సంధిస్తా ఉన్నారు. ఎందుకంటే నేను కారులో కూర్చున్నాను. నేను డ్రైవ్ చేయలేదు. గవర్నమెంట్ అతనే ఒక కానిస్టేబుల్ డ్రైవ్ చేస్తున్నాడు. అసలు నా మీద కేసు ఎందుకు కట్టారో నాకైతే ఇప్పటికి అర్థం కావట్లేదు. ఇది కావాలని కుట్రపూరితంగా చేస్తున్నారని అయితే జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్పుకొస్తున్నారు. దీని గురించి నేను కూడా చెప్పాను నా అభిప్రాయాన్ని. ఎందుకంటే ఇప్పుడు డ్రైవర్‌ని పెట్టుకునేది దేనికి? ఆయన మంచి స్కిల్డ్ డ్రైవరు లేకుంటే ఆయనకి జీతం ఇచ్చి ఇంత డబ్బులిచ్చి పెట్టుకుంటాం. ఎందుకంటే అతను మంచిగా డ్రైవ్ చేస్తాడని. ఇక్కడ చూసుకుంటే మీకు జగన్‌మోహన్ రెడ్డి ఆయన సొంత డ్రైవర్ గూడా కాదు. ఆయన ఎందుకంటే ఆయనకి జెడ్ ప్లస్ సెక్యూరిటీ ప్రతిపక్ష నాయకుడికి ఇస్తారు కాబట్టి ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఒక కానిస్టేబుల్ అంట అతను. ఏఆర్ కానిస్టేబుల్ అంట. మరి అతను నడిపాడు. అతను నడిపినప్పుడు కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి చనిపోయాడు. చనిపోతే అది ఆ డ్రైవింగ్ చేసిన అతనికి నిందించాల్సి ఉంటుంది. అతను అసలుకి ఎట్లా పడిపోయాడు సింగయ్య అనేది ఆ కోణంలో ఎంక్వైరీ చేయాలి గానీ, జగన్‌మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలి. జగన్‌మోహన్ రెడ్డిని ఏ2గా పెట్టారు. లోపల కూర్చున్నోళ్ళు ఏం చేస్తారండి? నాకది చాలా విచిత్రంగా ఉంది ఈ కేసు మటుకు. కాకపోతే ఆయన మానవతా దృక్పథంతోటి కొంచెం కారు బయటకొచ్చి ఆ సింగయ్యని పరామర్శించుంటే బాగుండేది. వాళ్ళ పేపర్‌లో గూడా మనం లైవ్‌లో గూడా మాట్లాడుకున్నాం. అతను కాలు మీద కాలేసుకొని అరగంట సేపు మాట్లాడాడు. కారులో హాస్పిటల్‌కి తీసుకెళ్తున్నప్పుడు కూడా అరగంట సేపు మాట్లాడారు. ఆహ్, అని వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తా ఉన్నారు. మళ్ళేమో అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. సాక్షి పేపర్ కూడా క్లారిటీ లేదు. వాళ్ళు చూసుకుంటే మీకు సింగయ్య ఆడ కాలు మీద కాలేసుకొని చూసారు. అంత బానే ఉంది. మళ్ళీ ఏఐ సృష్టించారంటారు. వీళ్ళే కాలు మీద కాలేసుకొని అరగంట సేపు మాట్లాడారని చెప్తారు రోడ్డు మీదే పడుకొని. దెబ్బలు తగిలినా సరే. మళ్ళీ ఏమో సింగయ్య కారు కింద పడింది. ఒక ఏఐ సృష్టించారు. టీడీపీ కావాలని ఇలా ఏఐ తోటి సృష్టించి వీడియో వైరల్ చేస్తున్నారని చెప్పుకొస్తున్నారు. అంటే ఏది నిజం? సింగయ్య అరగంట సేపు కారు కింద పడిన మాట వాస్తవం అయితే, ఈళ్ళే చెప్తున్నారు కారు కింద అరగంట సేపు మాట్లాడాడు. కాలు మీద కాలేసుకొని చెప్తున్నారు. అంటే కారు కింద పడ్డ తర్వాతే అతను కాలు మీద కాలేసుకొని మాట్లాడింది. అంటే వాళ్ళకి కూడా క్లారిటీ లేదు. ఏం చెప్పాలో, ఏం చేయాలనేది. సరే ఏదేమైనప్పటికైతే కారు కింద పడ్డ మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి కారులో ఉన్న మాట వాస్తవం. ఆయన బయటికి రాకపోవడం అనేది తప్పు. వచ్చి బయటకొచ్చి సింగయ్యని పరామర్శించి అక్కడున్న నాయకులకు చెప్పి ఇతన్ని హాస్పిటల్‌లో జాయిన్ చేసి కేర్ చేయమని చెప్పడం అతను అని చెప్పకపోవడం అతని తప్పు. ఆ తర్వాత మీరు చూసుకుంటే టీడీపీ గాని, లేకుంటే ఇప్పుడు కూటమి గవర్నమెంట్ గాని, అతను లోపలుండి బయట ఎక్కడో అంటే డ్రైవరు నడుపుతున్నాడు. అతను నడపట్లేదు కారు. కానీ ఇతనే హత్య చేశాడు. ఇతనే చేసినట్టుగా ప్రొజెక్ట్ చేయడం అనేది చాలా పెద్ద తప్పు. అది ఇంగ అలా అనుకుంటే ఇంకసలకి ఇంక డ్రైవర్లు ఎత్తుకు పెట్టుకోవడం చెప్పండి నాకు తెలిసి. అసలు కేసే కాదది. కాకపోతే ఏదో అత్యుత్సాహం చూపిస్తుంది టీడీపీ వాళ్ళనుకుంటాను. అంతకు మించి అది నిలబడే కేసు కానే కాదు నాకైతే. జగన్మోహన్ రెడ్డి దాని ద్వారా జైల్‌లో అరెస్ట్ చేస్తారంటే అసలకి సినిమా లేదు. జస్ట్ ఎంక్వైరీకే తీసుకెళ్లొచ్చు. ఎంక్వైరీ తీసుకెళ్ళి రిమాండ్ తెచ్చుకో 4 రోజులు ఆహ్, విచారించడానికి అవకాశం ఉంటుంది. 4 రోజులు సంతృప్తి కోసం జైల్‌లో పెట్టొచ్చు గానీ, ఆ కేసు వల్ల జగన్మోహన్ రెడ్డికి పెద్ద నష్టమైతే ఏమి లేదు నాకు తెలిసి. చూద్దాం మరి ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారని అయితే కొంచెం ఎక్కువ ప్రచారం నడుస్తా ఉంది. కానీ నాకు తెలిసి అరెస్టు చేయకపోవచ్చు.